శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు తట్టుకోలేని ఒక విషయం వింటారు. ఏమిటి ఆ విషయం? ఏం జరగబోతుంది? ఈ రోజున గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఒక దుఃఖభరితమైన వార్త అయితే మీ జీవితంలోకి వస్తుంది. అది సన్నిహితులకి సంబంధించింది కావచ్చు, బంధువులకి సంబంధించింది కావచ్చు, మీకు సంబంధించిన వార్త కూడా కావచ్చు. ఈ వార్తను వింటారు. ఈ అవకాశాలు 100కి 200% కనిపిస్తున్నాయి. ఆశ్చర్యంతో పాటు కొంత బాధ కూడా కలిగిస్తుంది. ఏదైనా సమస్య రావడం, వారికి ఏదైనా ప్రమాదం జరగడం, ఏదైనా మోసంలో చిక్కుకోవడం, ఈ యొక్క మోసపూరిత ఆ వార్తను విని వెంటనే వారి వద్దకు వెళ్తారు. మీ యొక్క సహాయం అందించే యత్నం చేస్తారు. వారితో పాటు వారి బాధను కూడా పంచుకుంటారు. ఇక వారి కోసం మీరు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ యొక్క బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, మీకు పరిచయం ఉన్న వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, మీరైనా కావచ్చు, మీ తరపున భగవంతుణ్ణి కూడా ప్రార్థించండి. వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి వారిని కాపాడమంటూ భగవంతుణ్ణి అయితే వేడుకోండి. అలాగే భగవంతుని ఆలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకోండి. ఖచ్చితంగా పరమశివుణ్ణి స్మరించుకోండి. ఆ పరమశివుడే మీ యొక్క కోరికను వింటాడు. ఖచ్చితంగా వారికి ఆ పరిస్థితుల్లో సత్వరమే న్యాయం చేస్తాడు. మీ జీవితంలో అయినా వారి జీవితంలో అయినా ఆ సమస్య రాకుండా దరిదాపుల్లో కూడా ఉండకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక మిగతా అంశాలు చూస్తే అన్ని మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం యత్నం చేస్తున్న వారి ముందులకు ఒక మంచి అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని మీరు జార విడుచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్ళండి. ఆ అవకాశం జార వేడుచుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో దానికోసమే బాధపడాల్సి వస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆ అవకాశం తిరిగి తీర్చుకోలేరు. అలాగే భవిష్యత్తులో ఆ అవకాశం రాకపోవచ్చు. నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి ఈ రోజు కాస్త పని ఒత్తిడి ఎక్కువ. డిప్రెషన్లోకి కూడా వెళ్తారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నీరసం, అలసట, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ప్రేమిస్తున్న వారితో సమయం గడిపే యత్నం చేయండి. ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు, ప్రమోషన్ అర్హత ఉండి పొందలేకపోతున్నవారు ఈ రోజున మీ తరపు అందరూ మాట్లాడతారు. ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికైతే ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. రాజకీయ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చేసే ఒక మంచి పని సంఘంలో మంచి పేరు తెస్తుంది. మీ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. వ్యాపారస్తులకు సానుకూలం. కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఆడవారైనా మగవారు అయినా సరే మంచి ప్రత్యేక మద్దతు వస్తుంది. ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఆయా రంగాల్లో మంచి అవకాశాలు పొందుకోబోతున్నారు. నిత్యము శివారాధన ఈ రాశి వారు తప్పనిసరిగా చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కూడా మంచి మేలుకర ఫలితాలు కలగచేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.